అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ చూడబోయేది ఏంటంటే మన రెసిపీలో తోటకూర మినపవడ చేయబోతున్నాం. చాలా టేస్టీ, చాలా కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లలైనా పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీ కూడా ఉంటుంది. అలాగే రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా మినపప్పుని ఇలా 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత శుభ్రం కడిగి ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా గ్రైండర్లు కానీ మిక్సీలు కానీ వేసుకొని ఆడించుకోవాలి. ఇలా సగం ఆడిన తర్వాత కొద్దిగా అల్లము, ఒక 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసేటప్పుడైతే వీడైతే సిప్ అయిపోయింది. సాల్ట్ వేయగానే చూసారా పిండి అయితే లూజ్ అయిపోద్ది. ఇలాగా కొద్దిగా లైట్గా నీళ్ళు కూడా జల్లుకోవాలి. చూసారా ఇలాగా జల్లుకోవాలి. లైట్గా ఎక్కువ వేయకూడదు. ఇలాగ మెత్తగా ఆడించుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇలా పిండి అంతా మొత్తం తీసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన తోటకూరని అయితే ఇలా వేసుకోవాలి. ఒక 2 కప్పులు అంతా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది అయితే వడ అయితే. ఒక 2 నిమిషాలకైనా సరే బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తీసుకున్న తర్వాత ముందుగానైతే నేనైతే స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా నీటిలో చేయి పెట్టుకొని కొద్దిగా పిండి తీసుకొని వడల్లాగా ఇలాగైతే వేసుకోవాలి. నీళ్ళు చేతి తడపడం వల్ల ఏంటంటే చేతికైతే అంటుకోదు పిండి. ఇలా చేసుకొని ఇలా వేసుకోవాలి ఆయిల్లో. తోటకూరను కూడా కడిగేసి కొంచెం బాగా నీళ్ళు వారనివ్వాలి. నీళ్ళు వార్చాకే ఇలాగ పిండిలు వేసుకుని అయితే కలుపుకోవాలి. ఇలాగ మొత్తం గారెలన్నీ ఇలా వేసుకొని ఇలా 2 వైపులా బాగా బ్రౌన్ షేడ్ వచ్చినంత ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అటు ఇటు తిప్పుకొని బ్రౌన్ షేడ్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. ఇలాగా బాగా కాల్చుకొని తీసుకోవాలి. అలాగే ఉన్న పిండి అంతా ఇలాగనే తడుపుకొని కొద్ది తీసుకొని ఇలా వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది గారెలు అయితే మట్టుకైతే. ఒకసారి మీరు తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా వేసి ఇవ్వండి, చాలా బాగా తింటారు. హెల్త్కి అయితే చాలా మంచిది. తోటకూర మినపప్పు కలిసింది కాబట్టి ఇలాగ మొత్తంగా వేసుకొని ఇలా ఫ్రై చేసి ఇలాగ తీసుకోవాలి. తోటకూర మినపొడలు అయితే రెడీ అయిపోయాయి. ఇలాగ మొత్తం వేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడైతే సర్వ్ చేసుకోవాలి. నా రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.